హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీ స్ట్రీట్ టాక్స్. చాలా డేస్ తర్వాత ఒక మంచి ఫుడ్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ ఏంటి అంటే మటన్ కర్రీ అలాంగ్ విత్ బగారా రైస్. మటన్ కర్రీ సింపుల్గా టేస్టీగా మన తెలంగాణ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలని ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వెయిట్ చేయకుండా మనమైతే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనమైతే ఇక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసుకొని అయితే పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనకి ఫాస్ట్గా ఫుడ్ అయిపోవాలి అంటే అండ్ టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే మనమైతే ముందుగానే ఇంగ్రీడియంట్స్ అన్నీ కావాల్సినవన్నీ కట్ చేసుకొని అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్స్ అండ్ చిల్లీస్ ఇంకా టమాటోస్ అనమాట. ఈ జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ తోటే మనమైతే మటన్ చాలా సూపర్గా చేసుకోవచ్చు అనమాట. అండ్ సేమ్ చికెన్ లాగానే మటన్ కూడా మనం చేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడైతే మటన్ అయితే ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి మనం కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని ఇంకా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని అయితే పెట్టేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది మంచిగా కలిపే వరకు అలానే ఒక 2 మినిట్స్ అయితే వెయిట్ చేయాలి. మనకి ఇక్కడ ఇవన్నీ ఏవైతే ఇంగ్రీడియంట్స్ మనం అయితే యాడ్ చేసామో అవన్నీ మనకి పీస్కి మంచిగా పట్టేలాగా మంచిగా అయితే మిక్స్ అయితే చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్నాక అది అలా సైడ్కి పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకా ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి. ప్యాన్ పెట్టేసుకున్నాక ఇదైతే ప్రెషర్ కుక్కర్. ఇందులో అయితే మటన్ చాలా ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి నేనైతే ప్రెషర్ కుక్కర్లో మటన్ కర్రీ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకున్నాక ఇందులోకి మనం సరిపడు ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి మనం షాజీరా ఇంకా లవంగం ఇవన్నీ హోల్ గరం మసాలా ఉంటాయి కదా అవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ బిర్యానీ లీఫ్ అయితే చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బిర్యానీ లీఫ్ వల్ల చాలా టేస్ట్ అయితే వచ్చేస్తుంది మనకి. ఇంకా ఇందాక మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆనియన్స్, చిల్లీస్ అండ్ టమాటోస్ అవన్నీ యాడ్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా అయిపోతుంది మటన్ కూడా. అండ్ మనకి పీస్కి కూడా చాలా మంచిగా పట్టుకుంటుంది అనమాట. ఇక్కడైతే ఆల్రెడీ మీకు కనిపిస్తుంది కదా మంచిగా ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది. ఇలా ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ ఆల్రెడీ వచ్చేసాయి. ఇంకా ఇందులోకి మనం కొరియాండర్ అయితే వేసేసుకోవాలి. కొరియాండర్ ఇక్కడ వేసుకుంటే చాలా టేస్టీగా వచ్చేస్తుంది కర్రీ అనమాట. సో దట్ కొరియాండర్ అయితే నేను ఇక్కడనే వేసేసుకున్నాను. కొరియాండర్ వేసేసుకున్నాక నెక్స్ట్ ఇంకా మనం ఇందులోకి వేయాల్సింది ఏముంది, ఫైనల్గా అయితే ఇక్కడ మటన్ అయితే మనం యాడ్ చేయాలి. ఇందాక నేను చెప్పాను కదా కారం, ఉప్పు, పసుపు, అల్లం ఎల్లిగడ్డ ఇంకా ఆయిల్ అవన్నీ వేసుకొని కలిపేసుకొని పెట్టేసుకున్నాం కదా మటన్. ఆ మటన్ అయితే ఇప్పుడు మనం ఇందులోకి తాలింపులోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట. యాడ్ చేసేసుకున్నాక ఇంకా కలిపేసుకోవాలన్నమాట. అలా అయితే మనకు చాలా టేస్టీగా వచ్చేస్తుంది. చాలా మంది ఎలా చేస్తారంటే ఫస్ట్ పోపు పెట్టుకున్నాక ఇంకా డైరెక్ట్ మటన్ వాష్ చేసేసి డైరెక్ట్ మటన్ వేసేస్తారనమాట. లైక్ సాల్ట్, చిల్లీ పౌడర్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ టర్మరిక్ ఇవన్నీ యాడ్ చేయకుండానే ఇలా కలుపుకోకుండానే చాలా మంది యాడ్ చేసేస్తారనమాట. అది కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఇది అయితే ఇంకా చాలా టేస్టీగా వస్తుంది అనమాట మటన్. అండ్ ఇంకా మనకు టైం కూడా చాలా సేవ్ అయిపోతుంది అనమాట. ఇంకా వన్స్ ఇది అయితే మనం యాడ్ చేసుకున్నాక మనం మంచిగా కలిపేసుకొని పెట్టేసుకోవాలి. ఎంత మంచిగా అంటే అంత మంచిగా కలిపేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఎంత మంచిగా పేషెన్సీతోని కలిపి పెట్టేసుకుంటామో అంత టేస్ట్ ఉంటుంది మటన్ అయితే. అండ్ ఇక్కడ మీరు చూసేస్తున్నారు కదా, నాకైతే చూస్తుంటేనే క్రేవింగ్స్ వచ్చేస్తున్నాయి. అబ్బా పక్క కొలతలతో ఇలా యాడ్ చేసుకొని మనం మటన్ కర్రీ చేసుకున్నాం అనుకో చాలా సూపర్ టేస్టీగా వచ్చేస్తుంది. అండ్ బిగినర్స్కి, బ్యాచిలర్స్కి కూడా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇది. చూస్తున్నారు కదా, ఇంకా మనం అలా కలిపేసుకొని లిడ్ అయితే పెట్టేసుకోవాలి. లిడ్ పెట్టుకున్నాక ఇంకా మనం అప్పుడప్పుడు అలా చూస్తూ ఉండాలన్నమాట. అంటిల్ మనకి లాస్ట్కి ఇంకా కొంచెం మాడినట్టు అనిపిస్తుంది కదా, లైక్ బిఫోర్ వాటర్ యాడ్ చేయకముందు మనకి మటన్ కింద మాడినట్టు అనిపిస్తుంది కదా, అప్పటి వరకు అయితే మనం వాటర్ అసలు యాడ్ చేయనే వద్దు. చాలామంది ఏం మిస్టేక్ చేస్తారంటే మటన్ వేయగానే వాటర్ వేసేస్తారు. అది ఎట్లా అయిపోతుంది అంటే లైక్ మొత్తం వాటర్లో తీసేసినట్టు అయిపోతుంది కర్రీ. సో దట్ అలా అవ్వద్దంటే చాలా పేషెన్సీ తోటి చాలా ఈజీగా అండ్ సింపుల్గా, కొంచెం మనం ఎక్కువ అవసరం లేదండి, కొంచెం పేషెన్సీతో కర్రీ చేస్తే చాలా సూపర్గా అయిపోతుంది. ఇంకా బౌల్ అయితే మొత్తం ఖాళీ అయిపోతుంది అనమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే సపరేట్ అయిపోతుంది అనమాట. మనం ఆయిల్ సపరేట్ అయినప్పుడైతే ఇంకా నేనైతే 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసేసాను. 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసేసాక ఇంకా ఫైనల్గా అయితే లిడ్ అయితే పెట్టేసుకోవాలి. లిడ్ పెట్టేసుకున్నాక ఇంకా మనం మటన్ ఉడికేదాన్ని బట్టి ఇంకా విజిల్స్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. నాకైతే ఒక 5-6 విజిల్స్ అయితే పట్టింది. 5-6 విజిల్స్ అయ్యాక మటన్ అయితే మంచిగా ఉడికిపోయింది అనమాట. నెక్స్ట్ ఇంకా రైస్ అనమాట. ఈరోజు అయితే బగారా రైస్ ఎలాంగ్ విత్ మటన్ కర్రీ చేద్దాం అనుకున్నా కాబట్టి బగారా రైస్ ఆల్రెడీ నేను పోపు పెట్టేసుకున్నా. పోపులోకి మనం ఏం లేదు, చాలా సింపుల్ పోపు అనమాట.
ఆయిల్, ఇంకా హోల్ గరం మసాలా వేసేసుకోవాలి. ఇంకా ఆనియన్స్, చిల్లీస్, టమాటోస్ ఇవన్నీ యాడ్ చేసేసుకోవాలి. అలాంగ్ విత్ దట్ కర్రీ లీవ్స్ అండ్ కొరియాండర్ ఇవన్నీ యాడ్ చేసేసుకొని తర్వాత ఇంకా అది పోపు ఏదైతే ఉంటుందో ఆ పోపుని మనం రైస్లోకి యాడ్ చేసేసుకొని ఇంకా చూస్తున్నారు కదా, ఇలా నేను చూపించినట్టు మంచిగా నీట్గా అండ్ మంచిగా కలిపేసుకొని మనమైతే లిడ్ అయితే పెట్టేసుకోవాలి రైస్ కుక్కర్కి. ఇంకా రైస్ అయితే అనే అయిపోతుంది. ఇంకా రైస్ తోటి మనకు టెన్షన్ లేదు. ఇంకా విజిల్స్ అయితే అన్నీ తీసేసాను అనమాట. ఇంకా ఆల్మోస్ట్ 5-6 విజిల్స్ అయిపోయినాయి కాబట్టి మనమైతే ఒకసారి మధ్యలో చెక్ చేస్తూ ఉండాలన్నమాట. మరీ 2-3 టైమ్స్ అలా చెక్ చేయొద్దు. అంటే మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది కదా, చాలా ఎక్స్పీరియన్స్ తోటి కర్రీ చేస్తాం కాబట్టి పీస్ ఉడికిందా లేదా అని చెక్ చేయడానికి ఒక పీస్ అలా తీసుకొని ఇంకా అలా చెక్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా పీస్ అయితే ఉడికిపోయిందని చెప్పేసి నేనైతే ఇంకా ఇందులోకి కొబ్బరి పొడి, ఇంకా ధనియాల పొడి, ఇంకా హెచ్ఎం ఈ 3 అయితే చాలా మెయిన్ అనమాట. ఇవి లేకుండా కర్రీ అయితే ఇన్కంప్లీట్. లాస్ట్కి ఇంకా కొరియాండర్ అయితే వేసేసుకున్నాను. ఇంకా ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా చెప్పాను కదా, చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా, బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ కర్రీని. ఇంకా మటన్ని చూస్తుంటేనే నాకైతే చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది. ఇంకా ఇలా మటన్ వీక్లీ వన్స్ ఖచ్చితంగా తినాలి. వీక్లీ ట్వైస్ అంటే బాగోదు కాబట్టి వీక్లీ వన్స్ ఖచ్చితంగా తినాలి మటన్. అండ్ ఇది చాలా మంచిది మన బోన్స్కి కూడా. అండ్ చికెన్ వల్ల చాలా డిసీజెస్ వస్తాయి కదా, సో దట్ చికెన్ కొంచెం అవాయిడ్ చేయడం చాలా బెటర్ అనమాట. కానీ పిల్లలకైతే అందరికీ చికెనే నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హనీ శ్రీ టాక్స్. బై బై గాయ్స్. మరి